అందరికీ జై భీమ్. నేను గోదా జాన్పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు. జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలు, ఈ రాష్ట్రంలో కుల జనాభా గనక తీస్తే అన్ని కులాల కన్నా మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలు నేడు ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలకి దూరంగా అభివృద్ధికి దూరంగా ఉండబడేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కాలం చెల్లినటువంటి వర్గీకరణ, గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి వర్గీకరణ నేడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండబడేటటువంటి యువతీ యువకులు ఎవరైతే నిరుద్యోగులుగా సంవత్సరాల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ కోసం పక్కన పెట్టి ఈరోజు వయసు మీరిపోతా ఉంది, తమ యొక్క ఉద్యోగానికి ఈ వయసు ఉంటే ఆ వయసు మీరిపోతా ఉంది, డిఎస్సిని అమలు చేస్తాము, నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పినటువంటి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అడ్డం పెట్టి ఈరోజు వర్గీకరణ కోసం డిఎస్సిని కూడా లేటుగా అమలు చేసినటువంటి పరిస్థితి. ఆ డిఎస్సిలో ఈరోజు వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు మాలలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి కేంద్రంలో ఉండబడేటటువంటి పథకాలు ఏ అయితే ఉన్నాయో ఆ పథకాల్లో ఈరోజు మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉండబడేటటువంటి ప్రధాన సమస్యలు కుట్టుపడిపోతా ఉన్నాయి. ఈ వినుకొండ నియోజకవర్గంలో అయితే ప్రధానంగా సంవత్సరాల తరబడి ఈ యొక్క వినుకొండ పట్టణంలో అధికంగా ఉండబడేటటువంటి ఈ రాష్ట్రంలో అధికంగా మాలలు ఉన్నారు. అలాగే వినుకొండలో కూడా పట్టణ ప్రాంతంలో కొన్ని కాలనీల్లో మాలలు ఉంటే ఇప్పటికీ మాలలకు సంబంధించిన సపరేట్ గా ఒక శ్మశానం లేకపోవడం అనేటటువంటి పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి, చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఒక మనిషి చనిపోతే 5 అడుగుల నేలను పాతి పెట్టడానికి నేల లేక ఈరోజు ఎక్కడో ఒక కాలువలమ్మటి లేక రోడ్లమ్మటి పాతి పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వినుకొండ నియోజకవర్గంలో మాలలకి నెలకొంది అంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వినుకొండ నియోజకవర్గంలో వందల వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతా ఉందని మాలమహానాడు ఈ నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు ఈ ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతా ఉన్నాయని ఒక పక్క పోరాటం చేస్తే, కానీ ప్రభుత్వ భూముల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నారో మా కమిటీ ద్వారా గత 5 ఏళ్లు 2014 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మా పోరాటాలు చేశామో ఇక్కడ ఉండబడేటటువంటి స్థానిక శాసనసభ్యులు, గతంలో శాసనసభ్యులు కావచ్చు, ప్రస్తుత శాసనసభ్యులు కావచ్చు, అప్పుడు ప్రతిపక్ష అధికార పార్టీలు కావచ్చు, ఇక్కడ ఉండబడేటటువంటి అప్పుడు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎన్నో అర్జీలు పుట్టదాఖలవుతున్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. ఈ రోజు వినుకొండ పట్టణంలో ఒక మాల యువకుడు చనిపోతే, లేదా ఒక మాల కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోతే పాతి పెట్టడానికి శ్మశానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే ఈ నియోజకవర్గంలో సమస్యలు పుట్టదాఖలవుతున్నాయి అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నో అర్జీలు జిల్లా కలెక్టర్ వారికి ఇస్తే తిరిగి మరలా ఈ ప్రాంతాల్లో ఉండబడేటటువంటి సంబంధిత అధికారులకి ఫిర్యాదులు వచ్చినప్పుడు కనీసం స్పందించేటటువంటి పరిస్థితుల్లో అధికారులు లేరు అనంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా, ఏ స్థాయిలో ఈరోజు అధికారం ఉండి కూడా ప్రజాప్రతినిధుల మాటలు వినకుండా ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారో మనం గమనించాల్సినటువంటి విషయం ఈరోజు ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, ఒక పక్క చెబుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఒక మనిషి చనిపోతే శ్మశానం కావాలని అడుగుతా ఉన్నాం. ఇచ్చే దాంట్లో ఈ రోజు ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈరోజు వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా
చాలా మంది పేదలు వందల వేల సంవత్సరాలుగా చాలా మంది పేదలు ఈరోజు ఎవరైతే చెబుతా ఉన్నారో ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్ ల్యాండ్స్ కావచ్చు, కుంటపోరం భూములు కావచ్చు, చెరువుపోరం భూములు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఈరోజు వచ్చినటువంటి ఆ పంటను పండించుకొని కుటుంబాలు బ్రతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కొన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూములు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తులు లాక్కొని బలవంతంగా అన్యాక్రాంతం అవుతా ఉందని పేదలు అర్జీలు ఇచ్చినా కానీ దాని మీద నేటికి రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈరోజు ఈ నియోజకవర్గంలో నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ భూములు కాదు, ప్రైవేటు భూములు కూడా ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండి 1B ఉండి అడంగులుండి పొజిషన్ లో ఉన్న భూముల్నే ఈరోజు ముడుపులు వేల లక్షల రూపాయలు ఈరోజు ముడుపులు తీసుకొని ఎవరైతే అగ్రవర్ణ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే భూ బకాసులు ఉన్నారో, ఎవరైతే భూ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టేటటువంటి పరిస్థితి రెవెన్యూ యంత్రాంగం చేస్తా ఉంది. వీటి మీద రానున్న రోజుల్లో ఓ మంచి కార్యాచరణ తీసుకుంటాం. నియోజకవర్గాల వారీగా ఎక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనయో, నియోజకవర్గాల వారీగా ఎక్కడ మాలాలకు సంబంధించి పేదలకు సంబంధించి శ్మశానాలు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వీటన్నిటినీ ఏకం చేస్తాం. వీటన్నిటి మీద ఓ పెద్ద పోరాటం జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి తెలిసే విధంగా ఓ పెద్ద పోరాటం చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యుల వారికి ఒకటే విన్నవిస్తా ఉన్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి కుంటుపడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, సంవత్సరాల తరబడి పేదలకు చెందాల్సినటువంటి భూములు పెద్దలు ఈరోజు అగ్రవర్ణ పెద్దలు ఆక్రమిస్తా ఉన్నారు.